Good morning. I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about IUPAC nomenclature. Coordination chemistry. Coordination chemistry. IUPAC nomenclature of complex compounds. సమన్వయ రసాయన శాస్త్రంలో ఫస్ట్ మనం ఐయుపాక్ నామన్క్లేచర్ గురించి తెలుసుకుందాం. అంటే సంశ్లిష్ట సమ్మేళనాల్లో ఐయుపాక్ నామకరణం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఐయుపిఏసి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఇదేం చేస్తుంది ఐయుపాక్ అనేది? ఇట్ హ్యాస్ గివెన్ సమ్ రూల్స్ ఫర్ ద నామన్క్లేచర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ నేమింగ్కి కొన్ని రూల్స్ని ప్రపోజ్ చేశారు. అవి ఏంటి అంటే లైక్ సింపుల్ సాల్ట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ ఆల్సో నేమ్డ్ విత్ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఫాలోడ్ బై నెగిటివ్ పార్ట్. అంటే ఏంటి? కాంప్లెక్స్ కాంపౌండ్స్కి ఫస్ట్ పాజిటివ్ పార్ట్ వస్తుంది, తర్వాత ఫాలోడ్ బై నెగిటివ్ పార్ట్. అంటే ఏంటి? సంశ్లిష్ట సమ్మేళనానికి అయానిక్ స్వభావం ఉంటే క్యాటయాన్ పేరుని ముందుగా రాసి తర్వాత యానియాన్ పేరుని మనం రాయాలి. నెక్స్ట్, ఇఫ్ ద కాంప్లెక్స్ అయాన్ అంటే కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ పాజిటివ్ పార్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇందులో ఏం చేస్తాం? ఫస్ట్ కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ పాజిటివ్ పార్ట్. అంటే ఇది కోఆర్డినేషన్ స్పియర్ అనేది పాజిటివ్ పార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ పాజిటివ్ పార్ట్. అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ కోఆర్డినేషన్ స్పియర్ పేరు రాసి తర్వాత ఫాలోడ్ బై లైగాండ్స్ పేర్లు రాస్తాం. తర్వాత నెక్స్ట్ ఫాలోడ్ బై సెంట్రల్ మెటల్ ఆటమ్, తర్వాత ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ అయాన్. ఆక్సిడేషన్ స్టేట్ని రోమన్ నెంబర్లో చూపిస్తాము. ఓకేనా? ఇక్కడ కింద మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. అదేంటి అంటే CONH3 విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి 3+Cl3 అని ఉంది. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కోఆర్డినేషన్ స్పియర్ అన్నది పాజిటివ్ పార్ట్ అయ్యింది. ద కాంప్లెక్స్ అయాన్ అంటే కోఆర్డినేషన్ స్పియర్ అనేది పాజిటివ్ పార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? కోఆర్డినేషన్ నెంబర్ ఫాలోడ్ బై ఈ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6 అంటే హెక్సాన్ రాసాం. ఇక్కడ ఏముంది? NH3 ఉంటే ఎమీన్, హెక్సాఎమీన్. నెక్స్ట్ సెంట్రల్ మెటల్ అయాన్ ఏంటి? కోబాల్ట్, హెక్సాఎమీన్ కోబాల్ట్. ఫాలోడ్ బై ఆక్సిడేషన్ స్టేట్. సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 3 కాబట్టి అది రోమన్ నెంబర్ రూపంలో చూపిస్తాం. ఫాలోడ్ బై హెక్సాఎమీన్ కోబాల్ట్ 3. నెక్స్ట్ ఇంకేముంది? క్లోరైడ్. ఫస్ట్ కోఆర్డినేషన్ స్పియర్లో అనేది మనం ఫస్ట్ మెన్షన్ చేస్తాం. ఇక్కడే మనకి కొన్ని పేర్లు చెప్పారు. ఏంటి? NH3 అంటే ఎమీన్ అని, H2O అంటే ఆక్వా అని, Cl- ఉంటే క్లోరో, అలాగే CO ఉంటే కార్బొనైల్, CN- ఉంటే సైనో, అదే NH2 ఉంటే ఎమైనో లేదా ఎమిడో, అలాగే NO- ఉంటే నైట్రోజిల్ అని, SO4 ఉంటే సల్ఫెటో అని, NO2- అయితే నైట్రో, OH- అయితే హైడ్రాక్సో, EN అని ఉందంటే దాని అర్థం ఇథిలీన్ డైయమీన్. ఓకేనా? అలాగే EN2 అని అంటే బిస్ డయమీన్ అని. నెక్స్ట్ EN3 అని ఉంటే ట్రిస్ డయమీన్. C2O4 2- ఉంటే ఆక్సాల్టో. నెక్స్ట్ EN ఉంటే
టెట్రేట్ అంటే ఇథిలిన్ డయమీన్ అని అర్థం. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి, మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, సంశ్లిష్ట నామకరణంలో ముందుగా అందులోని లైగాండ్ పేర్లను వాటి ఆవేశంతో సంబంధం లేకుండా ఆంగ్ల అక్షరముల క్రమంలో రాసి తర్వాత లోహం పేరుని రాయాలి అని చెప్పి కింద వాటి ప్లేయర్లు ఇచ్చాం. ఫ్లోరో, హైడ్రాక్సో, సైనో అని చెప్పి రాసాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, కింద ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే, కింద ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, CuNH3 4+2SO4 అని ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా ఫస్ట్ ఎన్ని లైగాండ్స్, 4 లైగాండ్స్, పాజిటివ్ పార్ట్ కాబట్టి ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి, ముందు 4 లైగాండ్స్ ఉన్నాయి. టెట్రా ఏమున్నాయి, NH3 అంటే ఎమీన్, టెట్రా ఎమీన్. సెంట్రల్ మెటల్ ఐటమ్ ఏంటి, కాపర్. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +2, కాపర్ టు సల్ఫేట్ అని రాశాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, CrEn3+3Cl3 అని ఉంది. అంటే ఏంటి, ఫస్ట్ ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి, ట్రై. ఈఎన్ అంటే చెప్పాను కదమ్మా ఇందాక, ఇథిలిన్ డయమీన్, ట్రై ఇథిలిన్ డయమీన్. సెంట్రల్ మెటల్ ఐటమ్ ఏంటి, క్రోమియం. ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి 3 అని రాస్తాము, రోమన్ నెంబర్ క్లోరైడ్. ఓకే. నెక్స్ట్ PtNH3 4, నెక్స్ట్ +2Cl2 అన్నాం. అంటే ఏంటి, ఫస్ట్ టెట్రా ఎమీన్, ప్లాటినం 2 క్లోరైడ్. ఇప్పుడు ఇది చూసాం. నెక్స్ట్ ఒకవేళ కనుక వెన్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ ఎ పాజిటివ్ పార్ట్, కోఆర్డినేషన్ స్పియర్ పాజిటివ్ పార్టే. అలాగే మెటల్ ఆటమ్ ఈజ్ అటాచ్డ్ టు సెవరల్ లైగాండ్స్. ఒకవేళ మెటల్ ఆటమ్ కనుక సెవరల్ లైగాండ్స్తో అటాచ్ అయ్యి ఉంటే అవేంటి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాం ఆ పేర్లు. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ PtNH3 2 Cl2. ఇక్కడ చూడండి, సెంట్రల్ మెటల్ ఆటమ్కి 4 లైగాండ్స్ అటాచ్ ఉన్నాయి, 2 అమోనియా NH3 అమోనియా మాలిక్యూల్స్, అలాగే 2 ఎమీన్స్, అలాగే 2 క్లోరైడ్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, ఫస్ట్ క్లోరినా లేదా క్లోరైడ్ అయినా, ఇప్పుడు నీకు ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమైడ్ ముందు వస్తుంది కాబట్టి అప్పుడు ఏం రాస్తాం, డయేమీన్ లేదా డయమైడ్ అని రాసుకోవచ్చు. క్లోరో ప్లాటినం 2. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఏంటది, CrH2O 4 times Cl2, నెక్స్ట్ Cl అని ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు క్రోమియం అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్ అండ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు 6 లైగాండ్స్. ఏంటది, 4 ఏమో ఆక్వా మాలిక్యూల్స్, 2 ఏమో క్లోరిన్. కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం మనం, టెట్రా ఆక్వా డైక్లోరో క్రోమియం 2 క్లోరైడ్. ఓకేనా, 2 క్లోరైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ CONH3 4 times SO4 +Cl. ఇక్కడ ఏం రాస్తాం, టెట్రాఎమీన్ సల్ఫెటో, SO4 ఉంది కాబట్టి సల్ఫెటో కోబాల్ట్ 3 క్లోరైడ్. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకుంటున్నాం, కోఆర్డినేషన్ స్పియర్ అనేది పాజిటివ్ పార్ట్ అయితే అని చెప్పుకున్నాం. నెక్స్ట్ 4th రూల్ ఏంటంటే, ఇఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ ఎ నెగిటివ్ పార్ట్, కోఆర్డినేషన్ స్పియర్ కనుక నెగిటివ్ పార్ట్ అయితే, అంటే విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నది నెగిటివ్ పార్ట్ అయితే, అప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ రైట్ ద పాజిటివ్ పార్ట్ ఫస్ట్ ఫాలోడ్ బై నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్. అంటే ఫస్ట్ పాజిటివ్ పార్ట్ రాసేసి తర్వాత నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నది రాస్తాం యాజ్ కోఆర్డినేషన్ నెంబర్.
ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ తర్వాత లైగండ్ పేరు, తర్వాత దానికి అటాచ్ అయిన సెంట్రల్ మెటల్ ఆటమ్, తర్వాత ఆక్సిడేషన్ స్టేట్. అమ్మ అర్థమైందా? ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం, కోఆర్డినేషన్ స్పియర్ పాజిటివ్ పార్ట్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటి, ఒకవేళ కోఆర్డినేషన్ స్పియర్ కనుక నెగిటివ్ పార్ట్ అయినట్లయితే కనుక మనం ఏం చేయాలి, ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఫాలోడ్ బై లైగండ్ నేమ్. పాజిటివ్ పార్ట్కి ఫస్ట్ మనం పేరు ఇచ్చేసి తర్వాత నెగిటివ్ పార్ట్ చూసుకోవాలి. ఇప్పుడు చూడండి K4 FeCN6 4-. ఇందులో కోఆర్డినేషన్ స్పియర్కి నెగిటివ్ పార్ట్ ఉంది 4-, FeCN6 4-. కోఆర్డినేషన్ స్పియర్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి పాజిటివ్ పార్ట్ K4 అనే దానికి ఫస్ట్ పేరు ఇచ్చేసుకున్నాం పొటాషియం. తర్వాత కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, హెక్సా. లైగండ్ దాన్ని ఏమంటావు, CN6ని CN6 కాబట్టి సైనో. నెక్స్ట్ ఫెర్రేట్. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ 2. నెక్స్ట్ K4 AgCN2 -1. ఇక్కడ కూడా చూడండి పొటాషియం డైసైనో అర్జెంటేట్, ఆక్సిడేషన్ నెంబర్ 1. ఓకేనా. నెక్స్ట్ NaFeCN5NO2. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, మనకి ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇది కోఆర్డినేషన్ స్పియర్ అనేది నెగిటివ్ పార్ట్ కాబట్టి ఫస్ట్ పాజిటివ్ పార్ట్ రాసుకుంటున్నాం. ఏంటి, సోడియం రాసేస్తాం. తర్వాత కోఆర్డినేషన్ స్పియర్ నెగిటివ్ పార్ట్ కాబట్టి ఫస్ట్ లైగండ్స్ రాయాలి. లైగండ్స్ రాయాలన్నప్పుడు ఇక్కడ Feకి CN5 అంటే సైనో గ్రూప్స్ ఉన్నాయి, అలాగే నైట్రో గ్రూప్స్ ఉన్నాయి. మరి ఏది ముందు రాస్తామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సోడియం పెంటాసైనో, నైట్రో ఫెర్రేట్ 3 అయాన్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం, ఒక మెటల్ ఆటమ్ ఉంటుంది, దానికి లైగండ్స్ అటాచ్ అయి ఉంటాయి, ఆ పేర్లు రాసుకున్నాం. అదే కనుక విత్ కాంప్లెక్స్ అయాన్ హ్యాస్ 2 మెటల్ ఆటమ్స్, కాంప్లెక్స్ అయాన్కి 2 లేదా అంతకన్నా ఎక్కువ మెటల్ ఆటమ్స్ ఉంటే దాన్ని డైన్యూక్లియర్ మెటల్ కాంప్లెక్స్ అంటాం. ఏమంటాం మనం, డైన్యూక్లియర్ మెటల్ కాంప్లెక్స్. డైన్యూక్లియర్ అంటే 2 సెంట్రల్ మెటల్ ఆటమ్స్ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు ఇలాంటి వాటిలో పేరు ఎలా ఇస్తాము అంటే, ఫస్ట్ లైగండ్స్ సపరేట్గా అటాచ్ అయి ఉన్నాయి మెటల్ ఆటమ్స్కి, వాటికి ఫస్ట్ ముందు మనం పేరు ఇచ్చేస్తాం. తర్వాత ఫాలోడ్ బై బ్రిడ్జింగ్ లైగండ్స్, అంటే రెండు మెటల్ ఆటమ్స్కి సేమ్ లైగండ్స్ ఏవి అటాచ్ అయి ఉన్నాయో ముందు, తర్వాత దాని పేరు ఇస్తాం. ఇక్కడ చూడండి కింద ఎగ్జాంపుల్లో H2O4 Fe బ్రిడ్జింగ్ లైగండ్ ఉంది, FeH2O4 SO4 ట్వైస్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం అయింది, 2 సెంట్రల్ మెటల్ ఆటమ్స్ ఉన్నాయి, ఆ 2 సెంట్రల్ మెటల్ ఆటమ్స్కి 8 లైగండ్స్ అటాచ్ అయ్యాయి, అవన్నీ కూడా H2O కాబట్టి ఆక్టా ఆక్వా. నెక్స్ట్ డైహైడ్రాక్సో డైఐరన్ 3 సల్ఫేట్ అని రాస్తాం. అంటే 2 మెటల్ ఆటమ్స్ ఉంటే ఫస్ట్ లైగండ్స్ ఏదైతే మెటల్ ఆటమ్కి సపరేట్గా అటాచ్ అయి ఉన్నాయో అవి ఫస్ట్ పేరు ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఫాలోడ్ బై బ్రిడ్జింగ్ లైగండ్ గురించి తర్వాత చెప్తాం. నెక్స్ట్ NH3,4CO, దీనికి 2 లైగండ్స్ అటాచ్ ఉన్నాయి, ఎమినో గ్రూప్ ఉంది, నైట్రో గ్రూప్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ CaO NH3,4, మళ్ళీ NO3,4 అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ లైగండ్స్ సపరేట్గా అటాచ్ అయి ఉన్నాయి మెటల్ ఆటమ్కి, ఏమున్నాయి, ఆక్టా ఎమీన్. నెక్స్ట్ మ్యూ రాసి ఎమిడో, తర్వాత మ్యూ నైట్రో, కోబాల్ట్ 3 నైట్రేట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, CuNH3,4+2 అనుకో, అప్పుడు ఏం రాస్తాం, టెట్రాఎమీన్ కాపర్ 2 అయాన్. ఇంకొక ఎగ్జాంపుల్ PtCl2 NH3 ట్వైస్ అంటే డైఎమీన్ డైక్లోరో ప్లాటినం 2. నెక్స్ట్ KAgCN2 అంటే పొటాషియం, AgCN2 మైనస్ అని అర్థం కదా, అక్కడ -1 అని అర్థం కదా, అక్కడ
KAgCN2-1 అప్పుడు ఏమవుతుంది పొటాషియం డైసైనో అర్జింటేట్ 1. అర్థమైంది కదమ్మా. పాజిటివ్ పార్ట్ అయితే ఫస్ట్ కోఆర్డినేషన్స్ పేరు చెప్పి అప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ అన్నీ చెప్తాం పాజిటివ్ పార్ట్. అదే కనుక నెగిటివ్ పార్ట్ అయినట్లయితే కనుక మనం ముందు మనం ఏం చేస్తాం, ఫస్ట్ పాజిటివ్ పార్ట్ రాసి తర్వాత నెగిటివ్ పార్ట్ రాస్తాం. అలాగే సంశ్లిష్టంలో లోహం ఆక్సీకరణ స్థితి సంఖ్యను దాని పేరు పక్కనే రోమన్ అంకెల్లో ఓకేనా సూచించాలి. నెక్స్ట్, ఒకవేళ సంశ్లిష్టాల్లో సమరూప లైగాండ్లు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ లైగాండ్ సంఖ్యను సూచించడానికి మనం ఏం చేస్తాం, లైగాండ్ పేరు ముందు డై అని, ట్రై అని, టెట్రా, పెంటా, హెక్సా మొదలైన అంకెలను ఉపసర్గాలుగా ఉంచి రాస్తాం. ఒకవేళ లైగాండ్ పేరు జటిలంగా ఉంటే లేదా లైగాండ్ పేర్లోని సంఖ్య ఇముడి ఉంటే అలాంటి లైగాండ్ సంఖ్యను సూచించడానికి లైగాండ్ పేరు ముందు బిస్ అని, ట్రిస్ అని, టెట్రా మొదలైన ఉపసర్గలు చేర్చి లైగాండ్ పేరును మనం రకరకాల్లో రాయాలి. ఓకేనా. థ్యాంక్ యూ.